హాయ్ ఫ్రెండ్స్, గులాబ్ జామ్ ఎలా చేయాలనో టేస్టీగా చెప్తాను. చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గులాబ్ జామ్ మిక్సింగ్ పౌడర్ తీసుకొని అందులో నెయ్యి వేసి పౌడర్ని బాగా కలుపుకోవాలి. నెయ్యి అంతా మంచి పౌడర్లో మిక్స్ అయ్యేటట్టు చేసుకొని కలిపేసుకోవాలి. అందులో కొంచెం గోరువెచ్చని పాలను కలుపుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. మనం పిండి అనేది ఈ ముద్దని బాగా పిండిని బాగా పిసుకోవడం వల్ల ఉండలు బాగా వస్తాయి. కాబట్టి స్మూత్గా చేసుకోండి దాన్ని. పిండిని పాలు వేసి బాగా కలుపుకోండి. ఎంత బాగా కలుపుకుంటే మీకు ఉండలు అంత బాగా వస్తాయి. వాటిని అలా కలిపేసుకున్న తర్వాత వాటిని హెయిర్ బయటకి పోకుండా, మొత్తం బయటకు వెళ్ళకుండా దానిపైన ఒక క్యాప్ లాగా పెట్టేసుకొని గిన్నెలో పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోండి. ఈ లోపల మీకు చక్కెర పాకం కోసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకేనా. రసం ఒక గిన్నెలో మీరు కొంచెం మీరు ఒక 2 గ్లాసెస్ అట్లా వాటరు తీసేసుకుంటే, రసం ఎక్కువ కావాలనుకుంటే మీరు వాటర్ ఎక్కువ తీసుకోండి. షుగర్ని మీరు స్వీట్నెస్ని బట్టి మీరు వేసుకోండి. నేను ఒక 2 గ్లాసెస్ వాటర్కి 2.5 షుగర్ తీసుకుంటున్నాను. 2.5 3 తీసుకుంటున్నాను అనుకోండి. 3 తీసుకుంటే వస్తుంది. ఒక మామూలుగా క్యాప్ లాగా తీసుకున్నాను. దాంట్లో మీకు తెలిసిపోతుంది మీరు చేసే విధానం బట్టి. ఒక 4-5 ఇలాచీలు తీసుకొని వాటిని పౌడర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ ఛానల్లో కొత్తగా నేను వీడియోస్ సెండ్ చేస్తున్నాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూడండి, చక్కెర మొత్తం కరిగిపోయింది. వాటర్లో బాయిల్ అవుతుంది కదా, ఇందులో నేను ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను. మీకు పాకంలాగా మొత్తం మనం పాకం రానవసరం లేదు. షుగర్ బాగా కరిగి వాటర్లో మొత్తం కొంచెం వాటర్ అనేది బాగా బౌల్ అయిపోయిన తర్వాత మంచిగా కరిగిన తర్వాత వస్తే సరిపోతుంది మీకు చక్కెర పాకానికి. మరీ పాకంలాగా చేసుకోకండి, ఎందుకంటే గట్టిగా అయిపోతాయి మళ్ళీ గులాబ్ జాములు. అందుకని చక్కెర అనేది మొత్తం కరిగిపోయి కొద్దిగా వాటిలో కరిగిపోయి కొంచెం టేస్ట్ అనేది మీకు తెలిసిపోతుంది, అది కరిగిపోయిన దాన్ని బట్టి. ఓకేనా. ఆ కంటెంట్స్లో సరిపోతుందండి, మీకు చూపించింది కదా అది సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారేంత వరకు పక్కన పెడదాం. ఈ లోపల మనం గులాబ్ జామ్ ఉండ్రాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి స్మూత్గా అయిపోయింది కదా పిండి. ఆ పిండిని ఫస్ట్ ఇప్పుడు మీకు గులాబ్ జామ్ అనేది పగలకుండా ఉండాలంటే ఏ విధంగా చేయాలో చూస్తాను. ఇది చూడండి, మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా చేసుకోండి. మీరు బాగా పిండిని బాగా 2 చేతుల మధ్యలో బాగా ఫోల్డింగ్ వచ్చేటట్టు చూసుకోండి. వానికి లైన్స్ రావద్దు. మనం ఉండలు చేస్తుంటే లైన్స్ వచ్చిందనుకోండి అవి పగిలిపోతాయి. స్మూత్గా రావాలి. ఓకేనా. స్మూత్గా వస్తేనే బాగుంటుంది, లేకపోతే పగిలిపోతాయి అవన్నీ. అందుకే నేను చూపిస్తున్నాను కదా, అలా చేసుకోండి. మీరు ఇదే విధంగా అన్నీ చేసుకోండి. మీకు కావాల్సిన సైజులో మీరు చేసుకోండి. చూడండి, అన్నీ స్మూత్గా బాగానే వచ్చాయి. వాటిని ఇప్పుడు మనం ఈ లోపల మనం చక్కెర పాకం చేసుకున్నాం కదా, అది కూడా చల్లగా అయిపోయింది. మనం ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు వాటిని అన్నిటినీ ఆయిల్లో వేయించుకుందాం. గులాబ్ జామ్స్ అన్నీ నూనెలో దేవుకోవాలి. చూడండి, ఆయిల్ హీట్ అయింది, ఆయిల్లో వేస్తున్నాను. మీరు అలా మెల్లిగా స్పూన్తో మెల్లిగా కలుపుతూ ఉండండి. ఒకే దగ్గర వేస్తే కూడా అవి బ్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ పగిలిపోతాయి. అలా మూవ్ చేస్తూనే ఉండాలి. వాటిని మూవ్ చేస్తూ ఉంటే అవి బాగా కుక్ అవుతాయి లోపల, లేకపోతే పిండి పిండిగా ఉండిపోతుంది అన్నమాట. ఈ విధంగా చేయండి. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చింది. కానీ మీకు చూడడానికి బ్రౌన్ కలర్లో కనిపించినా కానీ లోపల మంచిగా కుక్ అవ్వదు. అందుకని కొంచెం మంచి దూరగా వేయించుకోండి. కలర్ అనేది బ్రౌన్గా కాకుండా కొంచెం బ్లాక్నెస్లో వచ్చినా పర్వాలేదు,
కానీ అవి ఉండాలనేది బాగా కాలాలి, అందులో నూనెలో వేయించాలి. ఓకేనా? ఇదే విధంగా మిగతా అన్నీ వేయించుకోండి. మళ్ళీ వేస్తున్నాను చూడండి. మెల్లిమెల్లిగా వేసుకోండి ఆయిల్లో. ఓకే, చూడండి అలానే చేయండి. నూనెలో బాగా వేయించుకోవాలి ఉండలన్నీ. ఇలా అన్నీ మెల్లిగా మెల్లిగా వేసుకోండి. జాగ్రత్త. వేసుకున్నాక వాటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడే ముఖ్యంగా ఏంటి అంటే గులాబ్ జామ్ పగిలిపోకుండా ఉండాలి, బాగుండాలి అంటే మీరు చక్కెర పాకం వేడిగున్నా పర్వాలేదు, కానీ ఉండలు మాత్రం కొంచెం చల్లగా అయిపోవాలండి. అంటే మరీ మొత్తం చల్లగా కాకుండా కొంచెం మీడియంగా, అంటే మరీ వేడి వేడి కాకుండా కొంచెం నార్మల్గా వచ్చినాక వాటిని తీసుకెళ్ళి, అంటే వాటిని అప్పుడు ఆ చక్కెర పాకంలో వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే 1 అవర్ అట్లా ఉంచేసారు అనుకోండి, అవి బాగా మంచిగా పీల్చుకుంటుంది పాకాన్ని అనేది, ఉండలు అనేది బాగా పీల్చుకొని అప్పుడు మనకు లోపలి వరకు వెళ్ళి రసాన్ని మొత్తం జ్యూసీగా అప్పుడు వస్తాయండి. మీరు అలానే ఉంచేసిండ్రు అనుకోండి, ఎక్కువ అంటే బాగా చల్లగా అయిపోయిన మరీ హీట్గా ఉన్నప్పుడు వేసిండ్రు అనుకోండి పగిలిపోతుంది గులాబ్ జామ్. అలా వేయకండి. ఇదే నా ట్రిక్స్ నేను చెప్పేది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు గులాబ్ జామ్ అనేది. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు కదా, కాబట్టి అప్పుడప్పుడు చేసి పెట్టండి. మీకు ఎలా, ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.